తోడికోడళ్ళ చాపల పులుసు. ఊరు నుంచి అత్తగారు వస్తున్నారని తోడికోడళ్ళు రోజా మీనా ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అక్క, అత్తగారికి చేపల పులుసు లేకపోతే మనిద్దరిని తిడుతుంది. ఖచ్చితంగా చేపల పులుసు ఉండాల్సిందే. చేపల పులుసు చేయటం నాకు అంతంత మాత్రంగానే వచ్చు. రుచి బాగోకపోతే ఖచ్చితంగా అత్తగారు మనిద్దరిని తిడతారు. కాని తప్పదక్క, ఆమె వచ్చేలోపు వంట చేసి సిద్ధం చేయాలి. లేదంటే మన పని అయిపోతుంది. ముందు మార్కెట్కి వెళ్దాం పదా అని మాట్లాడుకుంటూ ఉండగా చార్లీ దాన్నంతా విని, అబ్బా, ఈరోజు ఇంట్లో చేపల పులుసా, చాలా బాగుంటుంది. ఈరోజు పని పడతాను చూసుకో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తోటికోడళ్ళిద్దరు కూడా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకుని తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. రోజా, నువ్వు చేపలు శుభ్రంగా రుద్ది ముక్కలుగా కోయి, నేను చేపల కూర వండుతాను. అక్క, నీకు వంట సరిగ్గా రాదని చెప్పావు కదా. నువ్వు ముక్కల్ని శుభ్రం చేసి ఇచ్చావంటే నేను యూట్యూబ్లో చూసి మంచి రుచికరమైన వంట చేస్తాను. ఆ పనేదో నేనే చేస్తాను. చెప్పింది చెయ్యి. ఇంటికి పెద్ద కోడలు నేను. నువ్వు పెద్ద కోడలైతే నాకేంటి? కట్నం నేనే ఎక్కువ తీసుకొచ్చాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వేమైనా అత్తగారివా చెప్పిందంతా వినటానికి? అదే నేను కూడా అడుగుతున్నాను అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా చార్లీ దాన్నంతా వింటూ, ఇదేటమ్మా వీళ్ళు ఎలా తన్నుకుంటాన్రు? వీళ్ళు తన్నుకోవడం చూస్తుంటే గొప్ప ఎరాటిగా ఉంది. ఈ తన్నుకోవడంలోనే టైం అంతా వేస్టింగ్ చేసేస్తాన్రు. ఇంకెప్పుడు వండుతారో, నేను ఎప్పుడు తింటానో ఏటో. వీళ్ళు అత్తరా అని వీళ్ళిద్దరిని చెడామడా వాయించద్ది. ఆ విషయం వీళ్ళు మర్చిపోనరా ఏటి? ఆ బండది కూడా వచ్చే టైం అయిపోయి, ఓయ్ వండండి అమ్మో అని చార్లీ అనుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలాగే చాలాసేపు గొడవ పడతారు. పని చేయకుండా అలా గొడవ పడుతూనే ఉండడంతో ఇంతలో అత్తగారు అక్కడికి వస్తారు. అత్తగారు వస్తూనే వాళ్ళని పిలుస్తారు. అమ్మాయిలు ఎక్కడున్నారు? నేనొచ్చేశాను. ఆ మాట వినగానే వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడి, వామో, అత్తయ్య వచ్చేసింది అని అనుకుంటూ, అయిపోయింది నీ పని అయిపోయి చెక్కేస్తుందిలే, ఆ బండదై వచ్చింది. అక్క, నువ్వే మొదట గొడవ మొదలుపెట్టింది. ఇప్పుడు అత్తగారు వచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను చెప్పినట్టు చేస్తే ఇదంతా ఉండేది కాదు. ఇప్పుడిద్దరం బుక్ అయిపోయాం. ఏం చెయ్యాలో ఏంటో నాకు భయంగా ఉంది అంటూ చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు చూడు, నేను మిమ్మల్ని ఎలా కాపాడుతాను. ఇలా కాపాడితే మీరు నన్ను ముద్దులుగా పెట్టేస్తారు, నెత్తిని పెట్టి పూజించుకుంటారు. సరేలే, పర్లేదు, నాకు అమరు అలవాటే, మంచితనం నాకు పుట్టుకతో వచ్చింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న చేపల్ని ఒక నోట కరిపించుకొని పరిగెడుతుంది. వాళ్ళమ్మ గొప్ప సరదాగా ఉంది ఈ ఆట, చేపల అమ్మో. దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఒసేయ్ చార్లీ, ఆగవే అంటూ వెంటపడుతూ ఉంటారు. అత్తగారు దాన్ని చూసి, ఏంటి వీళ్ళు ఆ కుక్క వెంట పడుతున్నారు? దాని నోట్లో ఏదో ఉన్నట్టుంది. మాయదారి కుక్కని మాయదారి కుక్క అనుకుంటూ ఉంటుంది. చార్లీ, పట్టుకోండి. ఒసేయ్ చార్లీ, అది అత్తగారికి తీసుకొచ్చిన చేప. ఇప్పుడది వండకపోతే మా ఇద్దరిని చంపేస్తుందే. మర్యాదగా ఇవ్వవే అంటూ కేకలు వేస్తూ ఊరు మొత్తం తిప్పిస్తుంది. చివరికి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మీ అత్తకి మీరు ఏ వంట చేసి పెట్టక్కర్లే. ఏదో ఒక హోటల్లోనా ఆర్డర్ చేసేయండి. శుభ్రంగా తినేసి సాయంత్రం 6 వరకు పడుకుంటుంది ఆ బండది. ఒసేయ్ చార్లీ, ఎంత పని చేశావే. ఆమెకి ఇష్టమైన కూర వండకపోతే మమ్మల్ని ఇంక చంపేస్తుంది. ఒసేయ్ చార్లీ, నిన్ను అనవసరంగా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మా ఇద్దరిని ఇంట్లో ఇరికించావు. ఆమె మమ్మల్ని రాక్షసిలాగా కాల్చుకు తింటుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు చార్లీ అంటూ ఇద్దరు కూడా ఏడుస్తూ అక్కడ కూర్చుంటారు. ఇదేటమ్మా వీళ్ళు మరీ మెంటలోలాగా ఉన్నారు. అత్త కుక్క చేప ఎత్తుకెళ్ళిపోయింది, ఈ వంకాయో ఈ కాకరకాయో తిని అత్త అని అంటే సరిపోద్ది కదా. వాళ్ళ అత్త దగ్గర భయపడిపోయి బెక్కి ఏడుస్తానురా వీళ్ళు బస్సు తప్పిపోయిన ఏడుపులు అని చార్లీ తిట్టుకుంటూ ఉండగా, మీ బండత్త మిమ్మల్ని ఊరికే అందలే. రోజా, చార్లీ మనకి మంచి పని చేసింది. అత్తగారి ముందే చేపను తీసుకెళ్లటం అత్తగారు చూశారు కదా. అదే విషయం చెప్పి
ఏదో ఒక కూర చేసేస్తే సరిపోతుంది కదా. అబ్బా, ఎన్నాళ్ళకో మంచి మాట చెప్పేవే. పర్లేదు, నీ బుర్ర కూడా పనిచేస్తున్నా. తెంగరదాను అనుకున్నా కానీ సర్లే. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. మనమంతా చార్లీ గాడి మీద తోసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆమె మనం ఏం చేసినా తింటుంది. అని అనుకొని చార్లీతో పాటు ఆ చేపని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఏంటే ఆ కుక్క వెంట పడుతున్నారు? ఏం జరిగింది? అత్తయ్య, మార్కెట్కి వెళ్ళి మీకోసం ఇంత పెద్ద చేప తీసుకొచ్చి చేపల పులుసు పెడదామనుకున్నాం. ఇంతలో చార్లీ దాన్ని తీసుకుని ఎక్కడికో పరిగెత్తింది. దాన్ని పట్టుకొని వచ్చేటప్పటికి ఇదిగో ఇప్పుడు ఇంత టైం అయింది అత్తయ్య. చేపల పులుసు రేపు వండుతామత్తయ్య. మీకోసం ఏం వండాలో చెప్పండి, దాన్ని మీకోసం వండి పెడతాం. నాకు చేపల పులుసే వండండి. నేను ఆ చేపల పులుసు తప్ప ఏది తినను. అంటే కుక్క నోటితో కరిపించుకున్న దాన్ని వండి పెట్టమంటారా అత్తయ్య? చీచి, మాయదారి కుక్క నోట్లోది నాకు పెడతానంటారా? అసలు దాన్ని ఇంట్లోకి తేవద్దని చెప్పాను. మీరింట్లోకి అనవసరంగా తీసుకొచ్చారు. చూసారా ఇప్పుడు అదేం చేసిందో? ఇప్పుడు ఇదే చేసింది, రేపు ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా చేయగలదు. దీన్ని ఎక్కడన్నా వదిలేసేయండి. ఆ మాట వినగానే చార్లీ, ఆ, ఈ బండదేటి నాకే ఎసరెట్టింది. అయినా ఈ మహారాణి నా నోటి నుంచి వచ్చింది తిందట. కోడి గుడ్డు మాత్రం తింటది. గుడ్డు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేనేదో పోయి వీళ్ళకి సాయం చేద్దాం అనుకుంటే నన్నే ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తుంది ఈ బండది. అనుకుంటూ ఉండగా అత్తగారు రోజా మీనాతో మాట్లాడుతూ, ఏంటే అలా గోడగొట్టిన సున్నంలాగా నిలబడి చూస్తున్నారు? దాన్ని దూరంగా ఎక్కడన్నా వదిలేసరండి. అందుకు వాళ్ళు, సరే అత్తయ్య, కొంచెం వీలు చూసుకొని వదిలేసొస్తాం. అన్నట్టు మీకు చేపల పులుసే కావాలంటున్నారు కదా, మార్కెట్ కూడా ఈ సమయం దాకా ఉండదు అత్తయ్య. మీరు ఏదో ఒక వంక చెబుతారన్న ఉద్దేశంతోనే నేను చేపలు నా వెంట పట్టుకొని వచ్చాను. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. కంపు కొట్టే చేపల్ని బస్సులో తీసుకొచ్చిందంటే ఎంత ముదిరో ఆలోచించారా? ఈమె ఏదైనా తీసుకురాగలదు. మొహం చూడు మొహం, దొంగ కోళ్లు పట్టే మొహంది. అబ్బో, అంత కంపు కొట్టే చేపలు బస్సులో తీసుకొచ్చిందా? ఆ బస్సులో ఉన్న వాళ్ళు తిన్నగా ఇంటికి వెళ్ళారో లేదో. ఆ డ్రైవరు కండక్టరు వాళ్ళిద్దరు సిచ్యువేషన్ ఊహించుకుంటేనే అయ్యో జాలి వేసేస్తుంది దేవుడా. ఏంటే అలా నీలుక్కుపోయారు? బస్సులో ఈ చేపల్ని ఎలా తీసుకొచ్చానా నేనా? వాళ్ళిద్దరూ అవును అని అంటారు. ఏముంది, ప్రతి 5-2 నిమిషాలకు ఒకసారి వాసన రాకుండా చేపల మీద సెంటు కొట్టి తెచ్చాను. అందరూ మంచి వాసన వస్తుందని తెగ పొగడేశారనుకోండి. చేపల మీద సెంటు కొట్టి తీసుకొచ్చారా అని అనుకుంటూ ఉంటారు. సరే సరే, ఇంత గొప్ప పని చేసినందుకు మీరు నన్ను తర్వాత బోడుదురు గాని ముందు తొందరగా చేపల పులుసు పెట్టండి. నాకు ఆకలి దంచేస్తుంది. సెంటు కంపు కొడుతుంది. ఈ కంపు పోవటానికి ఎంత టైం పడుతుందో ఏమో. త్వరగా కానివ్వక్క, ఈ పని అయిపోయిన తర్వాత చార్లీ గాడిని దూరంగా వదిలిపెట్టి రావాలి, లేదంటే మన పని అయిపోతుంది. ఆ మాట విన్న చార్లీ, ఆ, దుర్మార్గులారా, అందరూ చెప్తూనే ఉంటారు మంచికి ఇవి రోజులు కాదని. నేను మీకోసం మంచి చేద్దామని చేప కరుచుకొని వెళ్ళిపోతే నన్నే ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తారా? అయినా మీరు పంపించిస్తే నేను వెళ్ళిపోతున్నా? నేను ఎక్కడికే వెళ్ళను. ఇదిగో ఈ ఇంట్లోనే ఉంటాను. అవసరమైతే మీ అత్తని గట్టి కరిసేస్తున్నావు. ముసలిది లేగలేదు చేయలేదు, మూలన పడి ఉంటుంది అలాగా అని అనుకుంటుంది చార్లీ. వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చేపలు శుభ్రం చేసి ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేపల పులుసు తయారు చేస్తూ ఉంటారు. చేపల పులుసు గుమగుమలు వస్తూ ఉండగా, అబ్బా, వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఏదేమైనా నా కోడళ్ళు వంట మాత్రం బాగా చేస్తారు. అబ్బా, కంపు ఎంత బాగుందో. ఆ కంపే ఎలాగుందంటే రుచి ఇంకెంత బాగుంటుందో. నాకు ఖచ్చితంగా పెడతారు, తప్పది. అయినా కొంచెం బాధగా ఉందిలే. నన్ను గట్టి నిజంగా ఇంటి నుంచి పంపించేత్తరేటో. పోన్లే, చేపల కూర తినేసి వెళ్ళిపోతున్నాం అని చార్లీ మనసులో అనుకుంటుంది. ఇంకా అక్కడ వంటగదిలో ఉన్న తోటి కోడలిద్దరు కూడా చేపల పులుసు తయారు చేసి రుచి ఎలా ఉందో అని చెప్పి కొంచెం రుచి చూస్తారు. ఉప్పు బాగానే ఉంది, కారం సరిపోయిందో లేదో నువ్వు చూడు. కారం బానే సరిపోయింది కానీ పులుపు సరిపోయిందో లేదో నువ్వే చూడు. పులుపు, ఉప్పు, కారం అంతా బాగానే ఉంది. మసాలా సరిపోయిందో లేదో నువ్వు చూడు అంటూ కొంచెం కొంచెం తింటూ ఉంటారు.
దాన్నంతా చూస్తున్న చార్లీ ఒసేయ్, మీ అమ్మ కడుపు మాడ, దానికోసం తెచ్చింది మీరు తినేస్తారేటే? ఇలాగ మొత్తం తినేసి నేనే తినేసానని ముసలి దాంతో చెప్తారు. అది అసలే నా మీద పీకల మీద కోపంతో ఉంది. ఇక నేను అది తినేసానని తెలిసింది అనుకో, నన్నే కోసుకొని పులుసు పెట్టుకొని తింటది. లే, దానికి కొంచెం ఉంచండే అంటూ ఉండగా అమ్మాయి, చేపల పులుసు అయ్యిందా లేదా? వంటగదిలో ఉన్న వాళ్ళు అత్తయ్య, వస్తున్నాం, వడ్డిస్తున్నాం. అని పెద్దగా కేక వేస్తారు. ఇక తోటికోడలిద్దరూ అంతా బావుంది, బాగా సరిపోయింది అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సర్దుతూ ఉంటారు. ఇంతలో పిల్లి వచ్చి చేపల కూర మొత్తం తినేసి వెళ్ళిపోతుంది. తోటికోడళ్ళు దాన్ని గమనించుకోరు. మీనా వంటగదిలోకి వచ్చి చేపల పులుసు లేకపోవడంతో కంగారుగా చేపల పులుసు బాగుందని ఈ రోజానే మొత్తం తినేసినట్టుంది. పద్దాక వంటగదిలోకి బయటకు తిరుగుతూ ఉంటే నాకు అర్థం కాలేదు. చేపల కూర కోసం తిరుగుతుందన్నమాట. ఇప్పుడు అత్తగారికి ఏం పెడుతుందో నేను చూస్తాను. అని అనుకుని బయటకు వస్తుంది. ఏంటక్క, చేపల పులుసు తీసుకురా. ఇంకెక్కడ చేపల పులుసు? మొత్తం తినేసావుగా. నేనెక్కడ తిన్నాను? కొంపదీసి మొత్తం నువ్వే తినేసి నా మీద నెడుతున్నావా? అంటూ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న అత్తగారు ఆగండి ఆగండి, ఎందుకు అంతలా గొడవ పడుతున్నారు? మీరిద్దరూ తినకపోతే ఇంకా ఎవరు తినుంటారు? మీనా రోజా ఇద్దరు కూడా చార్లీ వైపు చూస్తారు. అనుకున్నా, వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తారని అనుకున్నా. ఒలే, ఇక్కడి నుంచి మాత్రం నేను కదలలేదే. మీ అత్త మీద ఒట్టు, కావాలంటే మీ అత్త కడగండి. మీ అత్త ఎదురుగా కూర్చొనే చేపల కూర నాకు కొంచెం ఇవ్వండి, నేను తింటాను. ఏంటే దానివైపు చూస్తున్నారు? అదసలు ఇందాక నుంచి ఇక్కడి నుంచి అస్సలు కదలలేదు. నాతో పాటే టీవీ చూస్తూ ఉంది. అమ్మయ్యా, ఇన్ని రోజులు ఈ బండది మంచిది కాదని తిట్టుకున్నా. పర్లే, కొంచెం మంచి బుద్ధులు ఉన్నాయిలే. రోజా మీనా ఇద్దరు కూడా మేము తినలేదత్తయ్య అంటూ గట్టిగా చెప్తారు. అత్తగారి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని ఇప్పుడు నిజం చెప్పండి. ఇద్దరు భయంతో అత్తయ్య మేం తినలేదంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మర్యాదగా చెప్పండి, నిజం చెప్పండి. వసే బండదానా, వాళ్ళు ఎందుకు ఎలా కొడతావు నువ్వు? వాళ్ళు పొరపాటు నా మీద అబద్ధం చెప్పారు అనుకో, నా పని ఏటో గోవిందా గోవిందా అని అనుకుంటూ ఉండగానే అక్కడికి పిల్లి వస్తుంది. పిల్లి అరుపులు విని అత్తగారు పిల్లి వైపు చూస్తుంది. మాయదారి పిల్లి, అయితే ఇదంతా దీని పనే అనుకుంటా అని అంటుంది. ఇక మీనా రోజా ఇద్దరు కూడా అత్తయ్య, ఇప్పటిదాకా మమ్మల్ని బట్టల్ని బండకేసి బాదినట్టు బాధపడేశారు. చేపల కూర తినింది మేము కాదత్తయ్య, ఆ పిల్లి సచ్చిందే తినిందనుకుంటా. నాకు ఇప్పుడే అర్థమైందిలేమ్మా. వెళ్ళి దెబ్బలకి మందు రాసుకోండి. చేపల కూరదేముంది, ఇవాళ కాకపోతే రేపు తినొచ్చు. ఆ మాట వినగానే మీనా రోజా కోపంగా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఉతికి పారేశావే? అత్తగారు భయంతో ఒసై, మీ అత్తనే నేను, నన్ను కొట్టకూడదు. మమ్మల్ని మాత్రం నువ్వు కొట్టొచ్చా? నువ్వు మమ్మల్ని కొట్టావు, మేమిద్దరం కలిసి నిన్ను కొడతాం చూడు. అంటూ ఆమె వెంట పడతారు. ఆమె భయంతో పరిగెడుతుంది. దాన్నంతా చూస్తున్న చార్లీ ఓడి అమ్మా, ఏం ఫీల్ ఉంది మావా? ఆడోళ్ళు తన్నుకుంటే భలే గుంటదనుకో. చేపల పులుసు దేటుందిలే, వీళ్ళకి పులుసు కారిపోతుంది ఇక్కడ. ఎయ్ 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 ఎయ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చార్లీ ఇష్టమైతే చార్లీ అని కామెంట్ చేయండి.